వెల్కమ్ టు వి నెట్ఫ్లిక్స్ టీవీ. సో మనం ఈరోజు బైక్ వేసుకొని మైసూరు నుంచి ఒక 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సోమనాథ్పుర చెన్నకేశవ స్వామి టెంపుల్కి వచ్చాం. సో ఇది చాలా ప్రసిద్ధమైన టెంపుల్, ఎందుకంటే ఇక్కడ ఉన్న కార్వింగ్స్ కోసం, ఇక్కడ ఉన్న శిల్పాలు, ఈ టెంపుల్ని చెక్కిన విధానం. కానీ బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళు, ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు దీన్ని చాలా వరకు డ్యామేజ్ చేసి ఈ రేంజ్ తీసుకొచ్చినారు. లోపల ఉన్న శిల్పాలు చాలా వరకు దొంగలించబడినాయి. అవన్నీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. సో ఇది టెంపుల్ ఫ్రంట్లో ఉన్న ఒక చిన్న ఐడల్. సో దీని డీటెయిలింగ్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసాక లైక్ ఏదో కొంచెం డ్యామేజ్ చేసినట్టే ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు సాట్ ఉన్నారు అనమాట. ఇక్కడ కూడా చూస్తే కొంచెం డ్యామేజ్ అయిన థింగ్స్ ఉన్నాయి, బట్ లైక్ కార్వింగ్స్ అన్ని చిన్న చిన్న, లైక్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ ఇంకొకటి ఉంది. దుబ్బేసినట్టున్నారు. ఈడైతే పిల్లలు లోపల దూరి కూర్చుండేది అట్లాంటివన్నీ చేస్తున్నారు. చూద్దాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ రైట్. ఇది టెంపుల్ రైట్ సైడ్ లో ఉన్నది. ఇంకా మీరు ఇక్కడ ఈ కార్వింగ్స్ అన్ని చూడొచ్చు. లైక్ చిన్న చిన్న, ఇక్కడ కూడా కొంచెం డ్యామేజ్ అయింది, బట్ స్టిల్ లైక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. బ్రిటిష్ వాళ్ళు దీని జోలికి రాకోకుండా ఉండింటే చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడ చూద్దాం రండి. సైడ్ ఇక్కడ గుర్రం ఉంది. నెక్స్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్ లా పెట్టుకున్నట్టున్నారు. ఇక్కడ ఈ మనిషి ఒకటి ఉన్నాడు, ఇక్కడ ఒకలాగా ఉన్నారు, అండ్ ఇక్కడ ఇతను ఎవరో పట్టుకుని ఉన్నారు. ఈ గుర్రం బ్యాక్ లెగ్స్, ఇక్కడ ఇది చిన్న దానికి గుర్రం కట్టేటి కూడా ఎంత నీట్గా డీటెయిలింగ్ ఇచ్చినాడు అండి. ఇక్కడ కూడా చూస్తే ఇది నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లోడా లేదంటే ఇంకెవరో అర్థం కాల. మరి ఇక్కడ ఎవరో దేవత అండ్ పక్కన ఎవరో ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు, లైక్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో ఉన్నాయి. కూడా డిఫరెంట్ డిఫరెంట్. ఇక్కడ అమ్మవారు అనుకుంటా నాకు తెలిసి. సో దేవతలకి చేతులు అది ఉంటుంది కదా, శంకు అట్లాంటివి కనపడిస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ డీటెయిలింగ్. నీ పైన వీళ్ళు ఏదో సంథింగ్ ఏదో చేస్తూ ఉన్నారు, అది మనకు తెలియదు. వేరే కత్తి చేతిలో పట్టుకొని ఇంకో దాంట్లో ఇది సంథింగ్, ఇవన్నీ ఏదో ఒకటి చెప్తారనమాట. మన మీనింగ్ మనకి ఒక గైడ్ని మాట్లాడుకుంటే వాళ్ళు చెప్తారు. లైక్ ఆ సైడ్ ఎవరో అంకుల్ ఆల్రెడీ గైడ్తో మాట్లాడుతున్నారు. కింద ఈ మనిషి డోలు వాయిస్తున్నాడు, వెనకలు ఉండే అతను నాకు తెలిసి ఏం చేస్తా తాళాలు వేస్తున్నాడు. ఇతను డోలు, మెడకో డోలు. ఇక్కడ మనకు తెలియదు ఎవరో అని. చాలా బ్యూటిఫుల్గా కార్వ్ చేసినారు, బట్ కొంతమంది టూరిస్టులు ఎవరో ఇట్లాంటివన్నీ చేసినారు. బ్రిటిష్ వాళ్ళే సగం గబ్బులు అయిపోయినారంటే ఇంకా టూరిస్టులు కూడా ఇట్లాంటివన్నీ పనులు చేయకండి ఒకవేళ మీరు ఇటు సైడ్ వస్తే కూడా. చూడండి చాలా డైటీ స్థూపం చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ ఇంకొకరు డీటెయిలింగ్ మీరు ప్రాపర్గా చూడండి, నేను దగ్గరగా చూపిస్తాను. ఇంకా పైన చూస్తే నాకు ఈ వ్యూ పాయింట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నాకు డిస్కరెక్ట్ అయితే వృషభం అనుకుంటున్నాను నేనైతే. వృషభం లేదంటే ఏనుము అంటారు, అవన్నీ ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. బట్ ఇదంతా చూస్తే లైక్ ఒకే రాయి మీద కట్టినట్టున్నారు, బట్ లైక్ అంటే చాలా డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఈ చిన్న చిన్న
పూసలు లాంటివి కానీ, థ్రెడ్స్ లాంటివి కానీ, ఇక్కడ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కానీ చాలా బాగుంది. ఇంకా పైన వరకు ఆ పైన ఉన్న థింగ్స్ కూడా అన్ని స్టోన్ మీద కార్వ్ చేసిండే. ఎంటర్ అవుదాం. ఎంటర్ అవుతానే గుడి లోపల పైన చూడండి ఎట్లుందో. ఇదంతా సీలింగ్ మీద ఉండేది. ಮಾಡ್ಬೋದು ಎಲ್ಲಾಗಿದೆ రైట్ సైడ్లో. అసలు ఇదంతా అప్పట్లో ఎలా కార్వ్ చేసినారంటే మనకి చెప్పలేము అది. ఇక్కడ డైటీ ఉండాలా? కాదు 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 హరే కృష్ణ. ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? ಇದರ ಫೋಟೋಸ್ ತಗೊಳ್ಬಿಡು. ನೀನು ಸರಿಯಾಗಿ ಹಿಡಿದಿಲ್ಲ, ಆವಾಗಲೇ ಕರೆಕ್ಟಾಗಿ ಹಿಡಿದಿಲ್ಲ. న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. న్యూక్లియర్ రియాక్టర్ చక్రం జరుగుతా అంటే గుడుగుడు కొంచెం తిరిగినట్టు. అబ్బో, ఇదే 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 ఫేమస్ యాక్చువల్లీ. ఇది లైక్ దీన్ని చాలా తెలివిగా కార్వ్ చేసినారు. ప్రాపర్గా చూస్తే ఎట్లుంటుంది. But some stages are broken. Some series are better. Different blooming stages. What is that? This platform is not a better for dancing stage. Those days Devadasi dancing. Other two places they were very big. దేవదాసులంతా ఇక్కడ డాన్స్ చేస్తారంట గైస్ అప్పట్లో. సో అక్కడ కేశవ, ఇక్కడ జనార్దన. ఇంకా అక్కడ కృష్ణ, నీకు ఆల్రెడీ చూపించినాను నేను. సో గైస్ లోపల ఉన్న సేమ్ స్టాచ్యూని నేను ఇప్పుడు దాకా చూపించిన కదా కృష్ణుడిది, అది ఇక్కడ ఉంది అని చెప్తాను. చూడండి డీటెయిలింగ్. అండ్ ఈ మండపం వచ్చేసి ఈ స్టేజ్, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది కదా, ఇక్కడ అప్పట్లో ఈ దేవదాసిస్ డాన్స్ చేసేవాళ్ళు, నృత్య డాన్సర్స్ వీళ్ళంతా డాన్స్ చేసే స్టేజ్ అనమాట ఇది.
ఇక్కడ చూస్తే. సో దీనిపైన వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ సంగతి. మీరు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు గైడ్ని తీసుకోవచ్చు. సో వాళ్ళు అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యా, అది థింగ్. సో మీరు ఒకవేళ వీడియోలో ప్రాపర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఆ సైడ్లో వెంటిలేషన్ స్క్వేర్ షేప్లో ఉంటుంది. సో అది ఓపెనింగ్కి వచ్చేసి ఈ షేప్లో ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి చూపిస్తాను మీకు, వెంటనే పరిగెత్తుకుంటూ పోయి చూడండి. అక్కడ వెంటిలేషన్ స్క్వేర్ షేప్లో ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అది చూడండి, స్టార్ షేప్, డిఫరెంట్ షేప్స్లో. సో అది ఒక టైప్ ఆఫ్. మన నెక్స్ట్ ఇక్కడ ఏదో స్టోరీస్ ఉన్నాయి, చూద్దాం. సంథింగ్ ఇక్కడ నరసింహస్వామి ఉన్నాడు, దర్శనం చేసుకోండి. ఏం జరుగుతుందో. గరుడ దేవుడు అనుకుంటా, ముక్కు పోగొట్టేశారు. మరి ఇక్కడ కింద చూడండి ఏదో స్టోరీస్ ఉన్నాయి సంథింగ్. ఇక్కడ చూడండి ఏదో సంథింగ్, ఇక్కడ ఏదో స్టోరీ ఉంది, అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇది ఏదో ఫైట్ సీక్వెన్స్ ఉన్నట్టుంది ఇది. ఇక్కడ అందరూ సంథింగ్ ఏదో ఇస్తున్నారు. ఇక్కడ నాకు తెలిసి జింకని వేటాడినట్టున్నారు. బాణం ఉంది. నెక్స్ట్ రీసెంట్గా చూసినట్టుగానే గుర్రం. బట్ గుర్రం మీద అందరూ ఒకేలాగా లేరు, ఒక్కొక్కడు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. చూడండి అలా. కింద అయితే ఏనుగులన్నీ ఉన్నాయి. నాకు తెలిసి ఏనుగులన్నీ ఒకే రకంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బట్ ఒక ఏనుగు తొండం ఇంకోటి ఏనుగు చేసింది, ఒక ఏనుగు తొండం కిందకు పెట్టింది, ఇంకో ఏనుగు ఇట్లా పెట్టింది, ఇంకో ఏనుగు ఇట్లా టర్న్ అయ్యి స్ట్రైట్గా ఉంది. అలా ఒకటి డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్క నిమిషం. ఓకే, తెలుగు పదాలు విన్నంత మాత్రాన ఇది మన ఆంధ్రాలో ఉంది అనుకుంటారు. కాదు, ఇది కర్ణాటకలో ఉంది. టూరిస్టులు తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు, అండ్ ఫారినర్స్ కూడా. ఇంకా ఇక్కడ మనకి ఏమైనా స్టోరీస్ దొరుకుతాయేమో చూద్దాం. అబ్జర్వ్ చేస్తాను, ఇక్కడ చూద్దాం. రండి, ఈ స్టోరీస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు తెలిసి ఆవు ఉంది. ఆవా, ఐ థింక్ ఆవు. వృషభం అనుకుంటా, లేదా ఏదైనా ఉండొచ్చు. వృషభం కాదులేండి, ఆవే. ఇక్కడ ఇది నంది కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఇంకా 1 2 3 4 ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ఏదో చేతిలో ఏదో కర్ర పట్టుకున్నారు. అబ్జర్వ్ చేద్దాం. స్టోరీ అది తెలియదు. ఇక్కడ ఏదో రాక్షసుడు లాగా ఉన్నాడు, కానీ మనకు తెలియదు ఇది ఎవరు అని కరెక్ట్గా. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడేమో జరుగుతుంది. ఈ కాళ్ళు, ఇతను కూర్చొని కాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇతను ఏదో కన్ఫ్యూజన్గా ఉంది మనకు అది. సంథింగ్ ఇక్కడ ఇద్దరు పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు, లేదంటే ఏదో సంథింగ్ కుస్తీ పడుతూ ఉన్నారు. ఇది కొంచెం డ్యామేజ్ అయింది పార్ట్. బట్ ఇక్కడ సంథింగ్, ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది విషయం. ఇక్కడ కింద గుర్రంలో వీళ్ళు పైన అంత విషయం జరుగుతుంటే వీళ్ళకి ఏం పట్టించుకోకుండా గుర్రంలో పోతా ఉన్నారు. ఇక్కడ చూడండి, చేతిలో శూలం ఉంది. శూలంగా అంటారు, బాహుబలిలో యూజ్ చేస్తారు కదా. ఇక్కడ అంతే, ఆవులు, దూడ, ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది చిన్న పిల్లలు అలా అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఆవులు. ఇక్కడ నెక్స్ట్ ఆవుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చూడండి, ఒక చెయ్యి మూతి దగ్గర, ఇంకో చెయ్యి కొమ్ము దగ్గర ఉంది, చూన్నాడు. నెక్స్ట్ ఇక్కడ గుర్రం ఉంది. సంథింగ్ తను ఈమె ఒడిలో పడుకొని చేత తీరుతున్నాడు అనమాట. ఇక్కడ చెట్లు ఉన్నాయి పైన, చిన్న చెట్టు కింద ఇవన్నీ చేస్తున్నారు. అదే గైస్, అంటే అది పర్యావరణాన్ని పరిరక్షించండి అన్నట్టు. చూడండి, చెట్టు కింద మనిషి ఒడిలో పడుకొని ఉంటే ఇంకొకరు గుర్రంతో ఆడుకుంటూ ఉన్నారు, ఇంకొక ఇద్దరు చూస్తూ ఉన్నారు.
దీనిలో మనం డీప్గా ఆలోచిస్తే పరమార్థాలు చాలా ఉంటాయి, బట్ చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ చూడండి, కింద ఆవులు 2, 1, 2, 3 ఆవులు, అవి కూడా దూడల్లా ఉన్నాయి, లేదా ఆవులు కూడా ఉండొచ్చు. దీని పైన ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి వాళ్ళ పిల్లాన్ని సంథింగ్ ఎవరినో ఎక్కించుకొని ఉన్నాడు. సో ఇక్కడ కూడా ఒక మనిషి ఇలాగే చేసినాడు, ఇక్కడ సపరేట్ మనిషి ఉన్నాడు, అప్పుడు విగ్రహాలన్నీ ఉన్నాయి. ఈ స్టోరీ ఇట్లా కొనసాగుతుంది. నాకు తెలిసి మనం ప్రాపర్గా తల మీద చేతిలో చెమ్ము కుండ లాంటిది ఏదో సంథింగ్, ఈడ చేతిలో ఏదో సంథింగ్, ఇక్కడ వీళ్ళంతా కలిసి ఏదో చేస్తూ ఉన్నారు. ఇది కొంచెం డీకోడ్ చేయడానికి ట్రై చేయాలి, లైక్ ప్రాపర్గా చూస్తే ట్రై చేయొచ్చు. ఏదో కొండలా ఉంది, దీని మీద ఏదో చిన్న చిన్న ఆకారాలు ఉన్నాయి. ఈ పక్కన అయితే గంట అనుకుంటా పట్టుకున్నది, గంట మేబీ అయి ఉండొచ్చు. ఈమె దండం పెడతా ఉంది దేవుడికి, మేబీ ఐ థింక్ ఇక్కడ వాళ్ళ గ్రామ దేవుడు కానీ ఏమైనా అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇతనికి జుట్టు పెద్దగా ఉంది, చేతిలో ఏదో పట్టుకున్నాడు. వీళ్ళంతా కొంచెం డిఫరెంట్గా ఉన్నారు ఈ పార్ట్కి సంబంధించి. సో మేబీ వీళ్ళంతా ఈ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, లైక్ ఇది సంథింగ్ ఈవెంట్ అయి ఉండొచ్చు. ఏదో కొండలా ఉంది, చిన్న కొండ అనుకోలేము. వీళ్ళ సైజుకి చూస్తే ఏదంటే ఒక చిన్న గుడిలాగా, లేదంటే ఒక లింగం లాగా ఏదో సంథింగ్ ఏదో ఉంది, పైన ఏదో సంథింగ్ ఏదో బెటర్. ఇంకా ఈ పక్క చూడండి ఒకసారి, వీళ్ళు కూడా ఏదో గంపల లడ్లు లాంటివి ఏదో తీసుకొని వస్తున్నారు ఉంది. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ స్టోరీస్లో అబ్జర్వ్ చేసింది. ఇక్కడ ఇది చూడండి, ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. లాస్ట్లో 2 సైనికుల్లాగా ఎవరో ఉన్నారు. ఇక్కడ ఒకటి ఎద్దుల బండి, సో ఆ టైంలోనే ఎద్దుల బండి లాగా ఏదో క్రియేట్ చేసినారు. సో ఇది వీళ్ళు, దీనిపైన ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని దీన్ని నడిపించేవాడు, అండ్ దీనిపైన సంథింగ్ వాళ్ళు ధాన్యాలు కానీ సంథింగ్ ఏదో పెట్టుకున్నారు. నెక్స్ట్ దీని తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ ఈ మనిషి ఏదో సంథింగ్ ఏదో తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ ముందర ఇక్కడ బాగ్లో ఇందా బెంగళూరు. మీకు ఎట్లా వచ్చి తెలుగు బాగా? కోలార్ అక్కడంతా తెలుగు మాట్లాడతారు కదా. లేదు ఊరికే నేను తీసి నేనే చూసుకుంటా, టీవీలో వేసుకొని పెడతా, నేను యూట్యూబ్లో పెడతా. ఇది మరి నెట్ఫ్లిక్స్ టీవీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగితే మనం వీళ్ళు ఒకరి చేతిలో ఏదో డమరకం లాంటిది పెద్ద ఇదేదో ఉంది. సో మేబీ వీళ్ళు జాలీగా ఏదో చేస్తున్నారు. అండ్ ఇక్కడ సంథింగ్ అదే మేబీ ఇట్స్ అ ఫెస్టివల్ ఐ థింక్. ఇక్కడ చూస్తే ఉన్నాయి. Yes, but you guys are not good, really, guys. మళ్ళీ ఇక్కడ పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇంకా స్టోరీస్ గురించి చూస్తే స్టోరీస్ మనం మరి ఇక్కడ చూద్దాం. పెద్ద డిఫరెంట్ స్టోరీస్ ఏం లేవు. ఐ థింక్ ఇక్కడ అందరూ దేవతలు అనుకుంటా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే అందరూ స్ట్రైట్ నిలబడినారు, బట్ మధ్యలో ఉన్న వాళ్ళు ఏమో ఇట్లా చేయదబడుతున్నారు. సో సంథింగ్ ఇది ఏదో ఫంక్షన్, వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో ఫంక్షన్ జరుగుతుంది. ఇక్కడ కింద గుర్రం, ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు ఏదో కార్ట్ మీద పోతా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇక్కడ వీళ్ళు రథం మీద పోతే కార్ట్, బుల్లక్ కార్ట్ లాంటిది పోతున్నారు. కానీ ఇక్కడ గుర్రం ఉంది, ఎద్దు కాదు. నడపడానికి ఒకరు ఉన్నారు, దానికి మరి పట్టుకున్నారు. మేబీ ఇది సంథింగ్ ఏదో యుద్ధం సీన్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ బాణం, వెనకాల ఒకరు దండం పెడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా సేమ్. సో ఐ థింక్ ఇది ఎవరో డ్యామేజ్ చేసింటే మన వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేసినట్టున్నారు. సో ఇవి స్టోరీస్.
ఒకడు ఒకడు పులిహోర కలిపే దాంట్లో, నా పక్కన ఒకడు పులిహోర కలిపే దాంట్లో బిజీగా ఉన్నాడు. ఆయన జోకులు అన్నీ వేస్తున్నాడు శిల్పాల మీద వాళ్ళని నవ్వించడానికి. ఇక్కడ వచ్చేసి నీళ్ళు వచ్చిన తర్వాత దీంట్లో నుంచి ఇలా బయటకు వస్తాయి చూడండి. సో ఇంకా మనం ఈ టెంపుల్ పైన కాకుండా కిందికి వచ్చేద్దాం, దుంకుదాం. ఇదిగోండి ఇట్లా లిటరింగ్ చేయొద్దండి ఎక్కడంటే అక్కడ మీరు వస్తే. ఒకవేళ ఈ ఏనుగుని డ్యామేజ్ చేసినారు, మనం ఇంకా ఈ ఏనుగుని చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. ఈ గజము బాడీ మీద ఏవేవో అన్నీ వేసుకుంది బాగా, నగలు, నాకు తెలిసి ఇవన్నీ గజ్జలు. సౌండ్ నడుస్తూ ఉంటే మంచి సౌండ్ ఉంటుంది. ఇంకా కింద ఈ మనిషి ఏదో పట్టుకున్నాడు, డ్యామేజ్ అయింది ఫేసు. ఇక్కడ తొండంకి దగ్గర తొండం మీద పట్టుకుంది మరి తొండంతో ఇది. సో ఈ గజము ఈ వాటర్ వచ్చే థింగ్ని మోస్తా ఉన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి లోపల టెంపుల్లో యూజ్ చేసిన వాటర్ని ఇక్కడ కలెక్ట్ అయ్యి అక్కడి నుంచి వస్తాయి. సో అది సంగతి. ఇప్పుడు మీకు వైడ్ యాంగిల్ వ్యూ చూపిస్తాను నేను ఎట్లుంటుంది. సో వైడ్ యాంగిల్లో ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా. సో ఇది వింటర్ టైం కాబట్టి నాకు తెలిసి అంత ఎండ ఎంత వేడి అనిపించడం లేదు, నార్మల్గా నడచచ్చు. బట్ ఒకవేళ మీరు సమ్మర్ టైమ్స్లో వస్తే జాగ్రత్త, నాకు కొడతా ఉంది. ఇట్లాంటి రాక్ ప్లేసెస్లో ఎట్లా అంటే సమ్మర్ టైంలో వస్తే అయిపోతారు. ఈ సైడ్ లైక్ టెంపుల్ అది అయితే, ఈ సైడ్ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్న విగ్రహాలు కూడా లేపేసినారని టాక్ బయట. బ్రిటిష్ వాళ్ళు ఏది సరిగ్గా మిగల్చలేదు అండి ఇక్కడ, మొత్తం గుడిని ఎత్తుకుపోలేకపోయినారు. అందుకే లోపల చిన్న చిన్న విగ్రహాలు ఎత్తుకుపోయినారు, మిగతావన్నీ డ్యామేజ్ చేసినారు చాలా వరకు. అంతే, వాళ్ళు మొత్తం దోచుకోగలిగినారు కానీ ఈ టెంపుల్ని దోచుకోలేకపోయినారు. అండ్ ఈ వైభవం అలాగే నిలిచిపోతుంది. అండ్ ఎంతోమంది ఫారినర్స్ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు, లోపల ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్, బయట కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు గైడ్ తీసుకొని చూస్తున్నారు. వాళ్ళు ఇంకా అసలు వావ్ అమేజింగ్ అనే టైప్లో అయిపోయినారు అనమాట చూసి. అంటే మన ఇండియాలో యాడలేని క్రియేటివిటీ మన ఇండియాలోనే ఉన్నదన్నా, మనం చేయాలన్న డిమాండింగ్ అంటాడు కదా పుష్పల, అట్లా యాడలేని సరుకు మన ఇండియాలోనే ఉందన్నమాట. యాడలేని క్రియేటివిటీ, యాడలేని ఈ టైప్ ఆఫ్ స్కల్ప్చర్స్ ఇవన్నీ మన ఇండియాలో ఉన్నాయి. సో నెక్స్ట్ టైం ట్రిప్పులు ప్లాన్ చేస్తే ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ ఇలాంటివి కాకుండా ఇట్లాంటి దాంట్లోకి వచ్చి చూడండి, చాలా ఎక్కువ రద్దీ కూడా ఉండదు. ఇట్లా ఉంటే ఒకవేళ స్కూల్ పిల్లలు ఉంటారు అంతే, చూసి అబ్జర్వ్ చేసి పనితనం కూడా ఆ రేంజ్లో ఉంది. ఇది ఇక్కడ కూడా చూడొచ్చు, పరశురాముడి విగ్రహం ఇక్కడ చూసి, ఇక్కడ పరశురాముడు అంట, అండ్ ఇక్కడ బాణం పట్టుకొని ఉన్నాడు కదా శ్రీరాముడు. సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంది అంటే స్టోరీస్, ఈ చిన్న చిన్న వాటిలో స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, మీరు ఏదైనా అర్థం చేసుకోగలుగుతున్నారా అని ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఏదో ఒక రథం ఉంది, ఒక లాగుతా, దీనిపైన 1 2 3 4 మంది కూర్చున్నారు, బయట 2 కాపలా కాస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదో సంథింగ్ గుర్రం ఒకటి ఉంది, నెక్స్ట్ ఇక్కడ డోల్ ఒకటి వాయిస్తున్నారు, నెక్స్ట్ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు బాణం చేతిలో పట్టుకున్నాడు, అండ్ ఈ మనిషి యాక్స్ చేతిలో పట్టుకున్నాడు. సో ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకో. One, two, three, start.